వైసీపీ భూస్థాపితం అయిపోయింది. భూస్థాపితం అయిపోయిన ఈ వైసీపీ పార్టీని మళ్లీ పైకి తీసుకురావాలి అనే ఉద్దేశంతో పేర్నేని నాని గంజాయి నీళ్లు పోసి వైసీపీ పార్టీని మళ్లీ ఏదో రకంగా బతికించాలి అని ఒక పన్నాగం పన్నాడు. ఆ పన్నాగంలో భాగంగా మరి కృష్ణా జిల్లాని ఎంచుకున్నాడు. పామరు తిరిగాడు, పెడన తిరిగాడు, గుడివాడ తిరిగాడు, అన్ని చోట్ల రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతా ఉన్నాడు. చీకటి అంటాడు, చీకట్లో అన్ని చేసేయాలంటాడు, తెల్లారి ఎవరికి తెలియకుండా వెళ్లి పరామర్శించాలంటాడు. ఇష్టం వచ్చినట్టుగా వైసీపీ కార్యకర్తల్ని రెచ్చగొట్టే విధంగా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతా ఉన్నాడు. అవినీతిలో దిట్టైన ఈ పేర్నేని నాని 100 ఎకరాలు కబ్జా చేసేసిన ఈ పేర్నేని నాని, హైవేలు సైతం వదిలిపెట్టకుండా ఎకరాలు మింగేసిన ఈ నాని, ఈ నగరం ఇక్కడే కాకుండా మహబూబ్ నగర్ లో, విజయనగరంలో కూడా 1000 ఎకరాలు